గారు బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ నేను గుత్తి వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సో గుత్తి వంకాయ కూరకి నేను మినపప్పు, శనగపప్పు తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో దట్ నేను పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. డ్రై రోస్టే కాబట్టి పాడయ్యే ప్రసక్తి లేదు. సో మినపప్పు అలాగే శనగపప్పు ఒక్కొక్క పెద్ద గ్లాస్తో లేదా మీడియం గ్లాస్తో తీసేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు వేసేస్తాను. అలాగే పల్లీలు వేస్తాను. అలాగే వీటితో పాటు నువ్వులు కూడా వేసేస్తాను. అలాగే ధనియాలు వేస్తాను. ఎక్కువ ధనియాలు వేసుకోవాలి, ఎక్కువ నువ్వులు వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే కొన్ని జీలకర్ర. ఇవన్నీ ఇలా కలిపేసేసి ఇప్పుడు నేను డ్రై రోస్ట్ చేసేస్తాను. సో ఇది డ్రై రోస్ట్ చేసేసి మనం హ్యాపీగా వేయించి పెట్టేసుకోవచ్చు. వేయించి పెట్టేసుకుని కొంచెం మనం ఎంత కావాలో అంత దాచేసుకుని మిగతా దాంట్లో అప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇలా డ్రై రోస్ట్ చేసామనుకోండి ప్లెయిన్గా, అంటే వెల్లుల్లిపాయలు వేయకుండా, అది మనం మళ్ళీ వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పూజ చేసేటప్పుడు కానీ లేదా వేరే ఎప్పుడైతే వాడకూడదు వెల్లుల్లిపాయలు వాడకూడని టైంలో మనం ఈ పౌడరు వాడుకోవచ్చు. అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని బాగా వేయించేసేసి కొంచెం పసుపు వేసేసి వేయించేసి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. గ్రైండ్ చేసి పెట్టేసుకుని నాకు ఎంత కావాలో అంత తీసి పెట్టేసుకున్నాక మిగిలిన దాంట్లో నేను మిర్చి పౌడర్, ఆశీర్వాద్ మిర్చి పౌడర్ వేసేసి, ఎండుకారం వేసేసి, కొంచెం తగినంత ఉప్పు వేసేసి, వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. ఆ గ్రైండ్ చేసి వచ్చిన పౌడర్ని నేను వంకాయల్లో స్టఫ్ చేస్తాను. ఓకేనా? సో ఈ పౌడర్ మీకు పనికొస్తుంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను ఇలా బాండీలో వేసేస్తున్నానండి. నూనె వేయకుండా నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను. నూనె వేస్తే స్టేల్ వాసన వస్తుంది. సో ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ పొడి ఎప్పుడైనా సరే డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. లేదు మాకు నూనె వేసుకుంటామండి అంటే అది తొందరగా కానిచ్చేసుకుంటే పర్వాలేదండి. అంటే 1-2 రోజుల్లో వాడేసాము అనుకుంటే ఒక 3-4 రోజుల కన్నా తర్వాత అయితే అంటే ఆ నూనె వదిలేస్తూ ఉంటుంది మనం వేసిన పల్లీలు కానీ నువ్వులు కానీ. అదే ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకోండి, అసలు మారదు. అందుకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇది బాగా వేయించేసుకుంటాను. ఇప్పుడు నేను పసుపు కూడా వేసేస్తాను. అలాగే కొంచెం ఇంగు వేసేసి బాగా వేయించేసుకుంటాను. చాలా కొంచెం అండి. ఇప్పుడు హైలో పెట్టేసుకుని దగ్గరుండి వేయించేసుకుంటాను. బాగా వేగిపోయాక మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను. ఇంకా వేయించడం అనేది మీకు తెలిసిపోతుంది, బాగా వేగిపోవడం ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి నేను గ్రైండ్ చేశాక ఆ పౌడర్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇది కంపల్సరీ ఎంప్లాయీస్ కానీ, వర్కింగ్ లేడీస్ కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కావాలంటే తప్పకుండా ఇది స్టోరేజ్ పౌడర్ కింద వాడేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం కొంచెం అప్పుడప్పుడు పులుసుల్లో కూడా వేసేసుకోవచ్చు. సాంబార్లోను, పులుసుల్లోను, మనకి ఏదైనా గోంగూర పులుసు లాంటివి, తోటకూర పులుసు లాంటివి అలాంటి వాటిల్లో కూడా మనం వేసేసుకోవచ్చు. అలాగే వేరే కూరల్లో కూడా మనం వేసేసుకోవచ్చు. సో అదనమాట. నేను ఇందాక చెప్పినట్టు ప్లెయిన్గా నేను తీసి పెట్టేసుకుంటాను. ప్లెయిన్గా తీసి పెట్టేసుకుంటే అది వేరే కూరల్లోకి, పూజల్లోకి పనికొస్తుంది. ఇప్పుడు వంకాయ కూర మనం చేసుకోవాలన్నప్పుడు మాత్రం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, అలాగే కారం వేసేసి గ్రైండ్ చేసేస్తాను. ఓకేనండి? సో ఇది బాగా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. పౌడర్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో దట్ ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు మీరు. నేను కొంచెం చెప్పడం మర్చాను, కొన్ని గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఇంత 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటాను. బాగా రోస్ట్ చేసేసుకుంటాను. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించుకుంటే నల్లగా అయిపోతుంది. సో మొత్తం అన్నీ బాగా వేగిపోయి కరెక్ట్గా రోస్ట్ అయిపోయి అన్నీ ఇప్పుడు నేను బంద్ చేసేస్తాను. చల్లార్చాక గ్రైండ్ చేశాక మీకు ఆ పౌడర్ చూపిస్తాను. ఓకేనా? అది మాత్రం మీరు తప్పకుండా స్టోర్ చేసేసుకుని వాడేసుకోవచ్చు నేను చెప్పినట్టు. ఎందుకంటే ఇది షార్ట్ వీడియోలో నేను పంపిస్తాను, ఎక్కువ నేను మాట్లాడలేను. సో దట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్లెయిన్ పౌడర్ తీసుకుని దాచిపెట్టేసుకోండి. మిగతా దాంట్లో ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసేసుకుని స్టఫ్ కింద వాడేసుకోవచ్చు. ఓకేనా? ఆ ప్లెయిన్ పౌడర్ మాత్రం పూజల్లోకి, వేరే దాంట్లోకి, కూరల్లోకి పనికొచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం వెల్లుల్లిపాయలు అవి వాడకూడదో అప్పుడు పనికొస్తుంది. సో ఇది బంద్ చేసేసానండి. బంద్ చేసేసాక చల్లారాక పౌడర్ చేసి చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. సో తప్పకుండా వ్యూస్ పెంచండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. పౌడర్ అయ్యాక మీకు చూపిస్తాను. ఓకేనండి? ఇలా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసుకుంటానండి. గ్రైండ్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదండి స్టఫ్ చేసే పౌడర్. మనం ఎండుకారము, అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసింది. ఇదేమో నార్మల్ పౌడర్ అండి. ఇది నేను దాచుకుంటానన్నది. ఇది మనం వేరే కూరల్లోకి ఎప్పుడైతే వెల్లుల్లిపాయలు వేయకూడదో అప్పుడు వాడేసుకోవచ్చు. ఇది చక్కగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు, వర్కింగ్ లేడీస్ ఇలా చేసి పెట్టేసుకుంటే, డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. అదే నూనెతో అయితే స్టేల్ అయిపోతుంది, వాసన వచ్చేస్తుంది. ఇలా మాత్రం చేసి పెట్టేసుకోండి చక్కగా. ఇప్పుడు నేను వంకాయలు బాగా వేయించేసేసి అందులో నేను ఇది స్టఫ్ చేసేస్తాను. ఓకేనా? సో స్టఫ్ చేసేసాక నేను మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, నేను బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, యాసిడ్గా పచ్చిమిరపకాయలు వేసేసాను, కొన్ని తరిగాను, కొన్ని యాసిడ్గా వేసేసాను. అలాగే వంకాయలు కూడా ఘాట్లు పెట్టేసుకుని, మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకుని నేను వేయించేసినాను. తగినంత నూనె మాత్రం వేయాలి, అప్పుడే వేగుతాయి. ఇంకొంచెం నూనె వేస్తాను నేను.
వంకాయ కూర కాబట్టి పడుతుంది. సో ఈ పచ్చిమిరపకాయలు ఈ వంకాయలు బాగా వేగిపోవాలి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకుని బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఈ వంకాయలు ఎప్పుడైతే సాఫ్ట్ అయిపోయాయో అప్పుడు మనం స్టఫ్ చేసుకోవచ్చు అనమాట. సో బాగా సాఫ్ట్ అయిపోయాక స్టఫ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఈ కూరలోకి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాను. అలాగే లాస్ట్ కొంచెం కరివేపాకు వేద్దామని కరివేపాకు, కొత్తిమీర లేదు తేలేదు. ఇది స్టఫ్ పౌడర్ ఇందాక మీకు చూపించేసాను. సో అవి బాగా చల్లారాక నేను అందులో స్టఫ్ చేసేస్తానండి. ఎందుకంటే ఒక చేతితో పట్టుకుని స్టఫ్ చేయడం కష్టం కదా. సో స్టఫ్ చేసేసాక మీకు చూపించి నూనెలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవి మాత్రం ఇంగ్రీడియంట్స్, ఇంకేం అక్కర్లేదు. హ్యాపీగా జస్ట్గా అవి వేగిపోయాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపించేస్తాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సరే, నేను అవి బాగా వేగిపోయాక సాఫ్ట్ అయిపోయాక వాటిల్లో స్టఫ్ చేశాక మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపించేస్తాను. సో నేను వంకాయలు వేయించిన పచ్చిమిరపకాయలు వేయించిన బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను జీలకర్ర వేసేస్తున్నాను. కొంచెం వేగాలి. జీలకర్ర వేసి ఇంకేం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి జీలకర్ర వేయాలి. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలి. కొంచెం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు. కొత్తిమీర ఉన్నవాళ్ళు లాస్ట్లో గార్నిష్ చేసుకునేటప్పుడు వేసేసుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకని చెప్తున్నాను. తప్పకుండా కొత్తిమీర ఉంటే మాత్రం లాస్ట్లో గార్నిష్ చేసేసుకోండి. ఇది బాగా వేగాలండి, ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు. బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే నేను స్టఫ్లోనే వెల్లుల్లిపాయలు వేసేసాను కాబట్టి ఇంకా అవసరం నేను వేయను. మీకు కావాలి, ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో ఇప్పుడు ఇలా మన ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇంకా పసుపు లాంటివి ఏం అక్కర్లేదు, మనం అన్నిట్లోనే వేసేసాం పసుపు. సో అది కూడా అక్కర్లేదు. ఇవి బాగా వేగిపోయాయండి. ఈ టైంలోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఒక్కొక్కటి స్టఫ్ చేసిన వంకాయలు వేసేసేయాలి. మనం ఎన్నైతే చేసి పెట్టుకున్నామో అన్నీ చక్కగా మెల్లగా కలపాలండి, చాలా నెమ్మదిగా కలపాలి. అందుకే వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కలపడానికి. నేను ఇప్పుడు ఇలా నెమ్మదిగా కలుపుతాను. నేను స్పూన్ తీసుకుంటానండి, తర్వాత దీన్ని మార్చేస్తాను. స్పూన్ తీసుకుంటాను. ఇప్పుడు దీని మీద మనం స్టఫ్ అందులో కూర్చేసాం కదా, వంకాయల్లో అంతా స్టఫ్ చేసేసాం. పైనుంచి మాత్రం ఇలాగా కొంచెం పొడి వేసేసుకోవాలి. మొత్తం పొడంతా వేసేసుకోవాలి. వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. కొంచెం బాగా వేగాక అప్పుడు కానీ కొంచెం వాటర్ పోయొద్దు. ఇది ఒక్కసారి అలాగే మీ సిమ్లో పెట్టుకుని బాగా వేగాలి. నేను స్పూన్ పెట్టుకుని ఒకసారి స్పూన్ పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడే ఆల్రెడీ రెడీగా ఉంది. సో స్పూన్తోనే కదపాలి. ఆ పెద్ద గరిటె పెడితే ఏమవుతుందంటే అవి చితికిపోతాయి. బాగా వేగిపోయాయి కదా సాఫ్ట్గా. సో స్పూన్తో కదిపేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఇది ఇలా వదిలేయాలి కాసేపు. బాగా వదిలేసాక అప్పుడు కాసేపు అయ్యాక ఏం చేయాలంటే మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక కాసేపు అయ్యాక ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మనం కొంచెం వాటర్ వేసి దగ్గరగా చేయొచ్చు. అది మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇందాక వేసాను కదా, ఇంకా నేను కదపలేదు. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగుంటుందండి కూర మాత్రం. నేనైతే ఆ పచ్చిమిరపకాయలు అన్నీ వేరేసుకుని నేనే తినేస్తాను, నాకు చాలా ఇష్టం. సో ఇంకొంచెం నూనె పడుతుందండి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు ఈ కూరలో మాత్రం. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, స్టఫ్ చేసుకున్న ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం వేసేద్దాం. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి, అక్కర్లేదు, ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ పొడి వేసాం కాబట్టి చక్కగా మొత్తం ఈ వాటర్ వేసాం కాబట్టి ఆ పొడి అంతా లోపలికి వెళ్ళిపోయి స్టఫ్ అంతా బాగా వేగుతూ ఉంటుంది అనమాట, ఉడుకుతూ ఉంటుంది, మొత్తం ముక్కలకి పట్టేస్తుంది. సో ఇది ఒక 2-3 విడతలు పడుతుందండి, అప్పుడే కాదు. చూసారు కదండి, నూనె అంతా వదిలేస్తుంది, కూర అంతా అయిపోయింది. చాలా చాలా బాగా అయిపోయింది. అసలు వదిలిపెట్టరండి కూర మాత్రం. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే సూపర్బ్ ఉంటుందండి. వేడి అన్నంలో తింటే మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం టచ్ ఏంటంటే బెల్లం, కొంచెం మీకు ఇష్టమైతే, లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి. కొంచెం వేశాను. అలాగే నేను మీకు ఇందాక చెప్పాను, లాస్ట్లో ఈ పౌడర్ మళ్ళీ జల్లాలండి. మీరు చేసుకున్న పౌడర్ని లాస్ట్లో మళ్ళీ జల్లేసి అప్పుడు మీరు స్టవ్ బంద్ చేసేసుకోవాలి.
ఎంత బాగుంటుందంటే కూర మాత్రం సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఊడిపోయింది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయినది, అదిరిపోతుంది కూర మాత్రం. సో డూ ట్రై ఇట్ అండి. మసాలా పౌడర్ ఎలా చేయాలో చెప్పేశాను, కూర ఎలా చేయాలో చెప్పేశాను. సో చూసుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. బాయ్ అండి. లాస్ట్లో కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి.